అసెంబ్లీ ఎన్నికలలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవటమే లక్ష్యంగా జనసూరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో 60-40 ఫార్ములాతో బరిలోకి దిగేందుకు పీకే సన్నద్ధమవుతున్నారు. ప్రశాంత్ కిషోర్ సరికొత్త వ్యూహం ఫలించే అవకాశం ఉందా? పీకే నయా స్ట్రాటజీ జనసూరాజ్ పార్టీకి ఏ మేరకు విజయాన్ని తీసుకువస్తుందనే దానిపై ఆసక్తికర చర్చ మొదలైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. బీహార్లోని ఆయా వర్గాల ఓటర్లను ఆకట్టుకునే క్రమంలో రాజకీయ పార్టీలు ఎన్నో రకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. సాధారణంగా బీహార్ రాజకీయాలు ఎల్లప్పుడూ కుల మత సమీకరణాలపై ఆధారపడి ఉంటాయి. గతంలో కొన్నిసార్లు ముస్లిం యాదవ్ సమీకరణం ఆర్జేడీని అధికారంలోకి తీసుకొచ్చింది. అలాగే మరికొన్నిసార్లు ఈబీసీలో మహిళా ఓటు బ్యాంకు నితీష్ను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. ఇప్పుడు కుల మత సమీకరణాల మధ్య జనసురాజ్ పార్టీ కన్వీనర్ ప్రశాంత్ కిషోర్ కొత్త ఓటు బ్యాంకు కోసం సరికొత్త వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. అది మరేదో కాదు, 60-40 ఫార్ములా. పీకే అనుసరించాలని భావిస్తున్న ఈ సరికొత్త ఫార్ములాతో జనసురాజ్కు ఏ విధంగా కలిసొచ్చే అవకాశం ఉందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తున్న ప్రశాంత్ కిషోర్ తనదైన వ్యూహాలను అమలు చేసే పనిలో ఉన్నారు. తనకు ముస్లిం ఓట్లు అవసరం లేదని, వారి మద్దతు అవసరమని ప్రశాంత్ కిషోర్ ఇటీవల ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీహార్లోని 40% మంది హిందువులు, 20% మంది ముస్లింలు లేదా మొత్తం జనాభాలో 60% మంది తన వెంట నిలిస్తే జనసురాజ్ పార్టీ విజయం ఖాయమని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రీయ జనతాదళ్ ముస్లిం అభ్యర్థిని నిలబెట్టిన చోట తమ పార్టీ అక్కడ ముస్లిం అభ్యర్థిని నిలబెట్టదని ఆర్జేడీకి ప్రశాంత్ కిషోర్ ఆఫర్ ఇచ్చారు. అయితే అందుకు పీకే ఒక షరతు విధించారు. జనసురాజ్ ముస్లిం అభ్యర్థిని నిలబెట్టే స్థానంలో ఆర్జేడీ కూడా ఆ వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో నిలపకూడదని స్పష్టం చేశారు. ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ ప్రకటన బీహార్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అంతేకాదు, ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ సమీకరణానికి తెరలేపాడనే వాదనలు వినిపిస్తున్నాయి. 1990లలో ముస్లింలు, యాదవులను ఏకం చేయడం ద్వారా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్లో అధికారంలోకి వచ్చారు. 1990లో ప్రారంభమైన ఈ ఫార్ములా ఇప్పటికీ ఆర్జేడీతో బలంగా ముడిపడి ఉంది. నేటికి కూడా ముస్లింలు, యాదవులు ఆర్జేడీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నారు. తేజస్వి యాదవ్ ఈ ఓటు బ్యాంకును మరింత విస్తరించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పెద్దగా మార్పు ఏమీ లేదు. 2005లో బీహార్ రాజకీయాలు అనూహ్యంగా ఓ కీలక మలుపు తిరిగాయి. అత్యంత వెనుకబడిన తరగతి ఓటు బ్యాంకు మద్దతుతో నితీష్ కుమార్ బీహార్లో అధికారంలోకి వచ్చారు. ప్రత్యేక పథకాల ద్వారా ఈబీసీలు, మహిళా ఓటర్లను ఆకర్షించి ఇప్పటి వరకు నితీష్ కుమార్ విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. దాదాపు 20 ఏళ్లుగా కొద్ది కాలం మినహా నితీష్ కుమారే బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముస్లిం అభ్యర్థులను నిలబెట్టే విషయంలో ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఆఫర్పై ఆర్జేడీ స్పందించింది. ప్రశాంత్ కిషోర్ను బీజేపీకి బీ టీమ్గా ఆర్జేడీ అభివర్ణించింది. ఈ వాస్తవాన్ని బీహార్ బీజేపీ చీఫ్ దిలీప్ జైస్వాల్ స్వయంగా అంగీకరించారని ఆర్జేడీ పేర్కొంది. ప్రశాంత్ కిషోర్ కొత్త అలజడిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ బీహార్ ముస్లింలకు అతని నిజ స్వరూపం ఏంటో తెలుసని ఆర్జేడీ వెల్లడించింది. బీహార్ పీకే ప్రచారం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని ఆర్జేడీ అధికార ప్రతినిధి ఎజాజ్ అహ్మద్ వ్యాఖ్యానించారు. ప్రశాంత్ కిషోర్ ముస్లింల పట్ల ఎప్పుడూ సానుభూతి చూపలేదని, ఎందుకంటే ఆయన 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవిశ్రాంతంగా పనిచేశారని అందరికీ తెలుసని విమర్శించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని గ్రహించినప్పుడు పీకే మళ్లీ మోదీకి మద్దతు ఇవ్వడం ప్రారంభించారని అహ్మద్ చురకలంటించారు. ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ ఫార్ములాపై బీజేపీ అధికార ప్రతినిధి కుంతల కృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీహార్ రాజకీయాల్లోకి వేటగాడిగా ప్రవేశించారని పీకే చెప్పారని, ఇప్పుడు ఆయన రాజకీయ ఉద్దేశం క్రమంగా అర్థమవుతోందని కుంతల కృష్ణ విమర్శించారు. బీహార్ను పీకే మళ్లీ జంగిల్ రాజ్కు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీహార్లో లాలూ ప్రసాద్ కుటుంబం జంగిల్ రాజాను తిరిగి స్థాపించడమే పీకే కొత్త రాజకీయ ప్రాజెక్ట్ అని ఎద్దేవా చేశారు. ప్రశాంత్ కిషోర్కు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని అడిగినప్పుడు ఆయన మౌనంగా ఉన్నారని, ఇప్పుడు ఆయన చేసిన ఈ ప్రకటన తర్వాత బీహార్ను రాజకీయంగా అస్థిరపరచాలనుకునేవారు పీకేకు నిధులు అందిస్తున్నారని స్పష్టమవుతోంది.
దీంతో పీకే రాజకీయ ఉద్దేశం ఏంటో తెలిసిపోతుందని బీజేపీ అధికార ప్రతినిధి కుంతల కృష్ణ పేర్కొన్నారు. బీహార్లోని మైనారిటీ వర్గం ప్రశాంత్ కిషోర్కు ఎప్పటికీ మద్దతివ్వదని, ఎందుకంటే నితీష్ కుమార్ కన్నా ముందు అన్ని రాజకీయ పార్టీలు ముస్లింలను సంతృప్తి పరచడంలో మాత్రమే నిమగ్నమై ఉన్నాయని, కానీ వారు ఓట్లు పొందడానికి బెదిరింపులకు పాల్పడ్డాయని జేడీయూ అధికార ప్రతినిధి అంజుమరా విమర్శించారు. నేడు మైనారిటీల కోసం జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా వారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో ఉన్నారని జేడీయూ అధికార ప్రతినిధి అంజుమ్ అభిప్రాయపడ్డారు. ప్రశాంత్ కిషోర్ సరికొత్త ఫార్ములాతో ఒకే దెబ్బకు 2 పిట్టలను కొట్టడానికి ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముస్లిం కార్డును ఉపయోగించి ఆర్జేడీ ఓటు బ్యాంకులోకి చొచ్చుకుపోవడానికి పీకే ప్రయత్నిస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే ముస్లిం అభ్యర్థులను ఒకరిపై ఒకరు పోటీకి నిలపవద్దని ఆర్జేడీ ఆఫర్ ఇచ్చారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అత్యంత వెనుకబడిన తరగతుల కార్డును ఉపయోగించి పీకే నితీష్ ఓటు బ్యాంకుపై కన్నేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పీకే ఫార్ములా సక్సెస్ అయితే దాని ప్రభావం 3 స్థాయిలలో కనిపించవచ్చని నిపుణులు అంటున్నారు. ముస్లిం ఓటులో కొంత భాగం చీలి ఆర్జేడీ బలహీనపడే అవకాశం ఉందంటున్నారు. అలాగే ఈబీసీ, దళిత వర్గాల ఓట్లు చీలి జేడీయూ, బీజేపీ ఓట్లకు గండిపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే జన్సురాజ్ పార్టీ 3వ శక్తిగా ఉద్భవించి బీహార్ రాజకీయాలకు కొత్త మలుపు ఇస్తుందని చెబుతున్నారు. ఓవైపు నిపుణులు, మరోవైపు రాజకీయ పండితులు ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా నితీష్ సరికొత్త వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్ తనదైన స్ట్రాటజీతో ముందుకు సాగుతున్నారు. ముస్లిం కార్డును ఉపయోగించి ఆర్జేడీ ఓటు బ్యాంకులోకి పీకే చొచ్చుకుపోవటానికి చేసే ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీహార్ రాజకీయాలలో సంచలనం సృష్టించాలని భావిస్తున్న పీకే తన ప్రణాళికతో ఏ మేరకు సక్సెస్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.